హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. చాలా కాలం తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఒక రహస్యం తెలిసింది. చాలామంది అడుగుతుంటారు నన్ను, అసలు ఈ రీజనల్ రింగ్ రోడ్డు పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? నార్త్ పార్ట్ అంతా క్లియర్ అయింది కదా, ఎందుకు వర్క్ స్టార్ట్ అవ్వట్లేదు? ఇంకొంతమంది మేలో స్టార్ట్ అవుతాయి అన్నారు కదా, ఏమైంది? దక్షిణ భాగానికి సంబంధించి ఏమో అలైన్మెంట్ అసలు ఏది, ఎక్కడ వస్తుంది, సాగర్ రోడ్లో ఎక్కడ వస్తుంది, శ్రీశైలం రోడ్లో ఎక్కడ వస్తుంది, ఇట్లా ఇవన్నీ చర్చలు చాలామంది అడుగుతుంటారు నన్ను. నేను అటెండ్ అయ్యే సెషన్స్లో కానీ లేదా ఆన్లైన్లో ఈ నంబర్లు చూసి ఆ నంబర్లకు కూడా కాల్ చేసి అడుగుతూ ఉంటారు. నేను కూడా అసలు దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తుంటాను, కానీ ఎప్పుడూ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం అనేది నాకు నచ్చదు. అందుకోసం అని చెప్పి నేను ఆగుతూ ఉంటాను. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి ప్రాబ్లం అనేది దానికి సంబంధించిన సీక్రెట్ ఇప్పుడు నాకు తెలిసింది, ఎక్కడ స్ట్రక్ అయ్యింది అనేది. ఎందుకంటే నార్త్ పార్ట్కు సంబంధించి ఒకసారి టెండర్లు పిలవడం, ఆ తర్వాత ఆ టెండర్లను మళ్ళీ రివైజ్ టెండర్లు పిలవడం, ఎందుకంటే ఫస్ట్ 4 లైన్లు అనుకున్నది 6 లైన్లు చేస్తూ దానికి సంబంధించి పిలవడం, అది ఖరారైన తర్వాత ఏంటి అవార్డు అయిందా, టెండర్స్ అవార్డు కాలేదా, అవార్డు అయితే మరి వర్క్స్ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు, ఇవి చర్చలు. ఇక సౌత్కు సంబంధించి కూడా 3 అలైన్మెంట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అలైన్మెంట్ క్యాబినెట్లో ఆమోదించి పంపింది, మరి ఇంతకు అది ఎక్కడ ఆగింది? ఈ 2 అంశాలకు సంబంధించిన క్లారిటీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. రీజనల్ రింగ్ రోడ్డు ఎక్కడ ఆగింది, అసలు సీక్రెట్ ఏంటి, పూర్తిగా ఇది ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మొత్తం యథావతగా మనకు తెలుసు కదా, నార్త్ పార్ట్కు సంబంధించి 161 కిలోమీటర్లు సంగారెడ్డి దగ్గర గిర్మాపూర్ దగ్గర స్టార్ట్ అయ్యి యాదగిరి గుట్ట టెంపుల్ దగ్గర రాయగిరి దగ్గర అక్కడ ఎండ్ అవుతుంది. 161 కిలోమీటర్లు. దీన్ని 2 భాగాలుగా చేశారు, 2 పార్ట్స్గా డివైడ్ చేసి టెండర్లు పిలిచారు, పార్ట్ 1 పార్ట్ 2 కింద. 8 ఏళ్లకి నిజం చెప్పాలంటే ఇది ఫస్ట్ ఉత్తర భాగానికి సంబంధించి అయితే 8 years బ్యాక్ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఓకే చేస్తూ జాతీయ రహదారి నంబర్ కూడా కేటాయించింది. 161 ఇఫ్ ఐమ్ రాంగ్, దీనికి సంబంధించి నేను చెప్తాను, 161 అని అనుకుంటాను. అదే పూర్తి చేసింది. తర్వాత భూసేకరణ కూడా ఆల్మోస్ట్ 95% అయిపోయింది. ఆ 5% స్టక్ అయ్యింది. ఆ 5% స్టక్ కోసం ఏంటి అనేది. దీంతో పాటు ఇంకోటి కూడా, ఖమ్మం నుంచి దేవరాపల్లి అంటే వైజాగ్ వైపు వెళ్లే వాళ్ళ కోసం ఒక షార్ట్ కట్ వేను తయారు చేశారు, జాతీయ రహదారి. ఆ ఖమ్మం నుంచి దేవరాపల్లి సేమ్ ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ ప్రస్తావన వచ్చిందో అదే సమయంలో ఈ దేవరాపల్లి ఖమ్మం లింక్ కూడా వచ్చింది. బట్ అది పూర్తయి ఇప్పుడు ఓపెన్ కూడా అయిపోయింది ప్రజల కోసం. బట్ ఇది మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు. వైఫల్యం ఎక్కడ ఉంది అని అంటే, యాజ్ యూజువల్ గతంలో తెలంగాణ ఉన్న ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సఖ్యత లేకపోవడం వల్ల అది అడుగు ముందుకు పడలేదు. 8 ఏళ్ల క్రితమే 161 కిలోమీటర్ల రోడ్డు మంజూరు, పూర్తి కాని భూసేకరణ ప్రక్రియ. దీంతో పాటు మంజూరైన ఖమ్మం దేవరాపల్లి రోడ్డు పూర్తి. ఆర్ఆర్ఆర్ ఒక అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కినట్టుగా సాగుతుంది. 2024లో 5 ప్యాకేజీల్లో ఫస్ట్ 7,104 కోట్లు అవుతుందని చెప్పి టెండర్లు పిలిచారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని 6 లైన్లకు పెంచాలనే ఉద్దేశంతో ఆ టెండర్లను ఆపేసి మళ్ళీ టెండర్లు పిలిచారు. అది ఏకంగా విపరీతంగా పెరిగిపోయింది ప్రైస్. 2 భాగాలుగా కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి అనుకున్నారు. 8 ఏళ్ల క్రితం 2018లో మంజూరైన ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ప్రాజెక్టు ఇంకా భూసేకరణ దశలోనే ఉంది. అనేక ఆటంకాలను దాటుకుని 2004 నవంబర్లో టెండర్లు ఆహ్వానించారు. ఆ తర్వాత సాంకేతిక కారణాలతో టెండర్లు నిలిపేశారు. 2 ఏళ్ల తర్వాత గత ఏప్రిల్ 21న పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ PPPAC రింగ్ రోడ్డు ఖర్చును 23,935 కోట్లకు ఖరారు చేసింది. ఆమోదం వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం 161 కిలోమీటర్లతో పాటే మంజూరైన 162 కిలోమీటర్ల ఖమ్మం దేవరాపల్లి లింకు పూర్తయి ప్రజలకు ఓపెన్ కూడా అయిపోయింది. వాహనాలు వెళుతున్నాయి కూడా. రీజనల్ రింగ్ రోడ్డు ఇంకా కాగితాల దశలోనే ఉంది. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యథాశక్తి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. అసలు ఏం జరిగింది అనేది కూడా నేను చెప్తాను ఇక్కడ. 2018లో మంజూరైంది 160 కిలోమీటర్లు. భారత్మాల పరియోజన 1 కింద దీనికి చేర్చారు ఫస్ట్. ఆ తర్వాత దాన్ని PM గతిశక్తి యోజన కిందకి మార్చారు. అంటే ఆ మార్చడం అనేది కూడా చాలా డిలేకు కారణమైంది. 2024 నవంబర్ 27న 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి 5 ప్యాకేజీల్లో 7,104 కోట్లతో టెండర్లు పిలిచారు. తర్వాత 4 రోడ్లు సరిపోదు, 6 రోడ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి వాహనాల సంఖ్య పెరిగిపోతుందని చెప్పి దాన్ని 6 లైన్లుగా మార్చారు. 6 లైన్లు మార్చిన తర్వాత విపరీతంగా పెరిగిపోయింది. 2025 మే చివరిలో కేంద్రానికి DPR పంపించారు 6 లైన్ల దాంతోపాటు. దాంతో ప్రైవేట్ ప్రాజెక్ట్ అప్రైజల్ స్క్రూటినీ కమిటీ దాన్ని ఓకే చేసింది. ఆ తర్వాత అక్టోబర్లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. 7 నెలల తర్వాత BPPAC మొన్న ఏప్రిల్ 10న మీటింగ్ అయ్యి ఉత్తర భాగానికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ బడ్జెట్ కూడా ఓకే చేసింది.
ఓకే చేసిన తర్వాత అందరూ ఎందుకుంటారంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోద్ది వరకు అని అనుకున్నాం. గిర్మాపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 83.5 కిలోమీటర్లు ఒక ప్యాకేజ్ ఇచ్చారు వర్క్. ప్రజ్ఞాపూర్ నుంచి తంగడపల్లి ఇక్కడ రాయగిరి దగ్గర 78 కిలోమీటర్లు ఇంకొక రెండో ప్యాకేజ్ కింద పెట్టారు. ఎక్కడ ఆగింది అనేది చెప్పాలంటే చెప్పే ముందు ఇంకొక మాట చెప్పాలి. యాక్చువల్గా దీంట్లో ఈ భూసేకరణకు సంబంధించిన ఆర్బిట్రేషన్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి 1933 హెక్టార్ల భూమి అవసరం. 85% భూసేకరణ పూర్తయిపోయింది. ఇంకొక 10% సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ దశలో ఉంది. కేవలం పెండింగ్ ఉన్నది 5%. మరి 5% ఉన్నప్పుడు మిగతా వరకు అంతా స్టార్ట్ చేయొచ్చు కదా, అది ఎట్లా? అది మెయిన్ ప్రాబ్లం. ఇందాక నేను జాతీయ రహదారి నంబర్ కేటాయించిందని చెప్పాను కదా, ఎందుకు అక్కడ కొద్దిగా స్టక్ అయ్యానంటే డిస్టెన్స్ 161 కిలోమీటర్లు, కానీ నంబర్ విషయంలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది. బట్ నంబర్ కూడా అదే 161 AA, దానికి జాతీయ రహదారి కేటాయించారు. ఇప్పుడు మన దేశంలో అత్యంత లాంగెస్ట్ నేషనల్ హైవే మనకు శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వెళ్ళే నేషనల్ హైవే నంబర్ 44, ఆ నంబర్ కేటాయిస్తారు కదా, ఆ నంబరు దీనికి 161 AA కింద కేటాయించారు. నార్త్ పార్ట్ 161 కిలోమీటర్లు. ఇందాక నేను అది 121 ఇది 121 అని చెప్పి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకోసం మళ్ళీ ఆగాల్సి వచ్చింది అక్కడ. సో తర్వాత ఇది జరిగిన కార్యక్రమం అసలు ఎక్కడ స్ట్రక్ అయింది ఇప్పుడు అనేది చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పే ముందు ఫ్యూచర్ సిటీలో ఒరిజినల్ ఏరియాను రికగ్నైజ్ చేయడమే ఇంపార్టెంట్ టాస్క్. చాలా మంది అక్కడ మిస్గైడ్ చేస్తున్నారు. రోడ్ల మీద మనుషులు వెహికల్ తీసుకొని ఏర్పడితే హైజాక్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. తీసుకెళ్లి ఇది ఇట్లా అని చెప్పి రకరకాల గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. సో మాస్టర్ ప్లాన్ చూసి కరెక్ట్ ఏరియాను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయండి. నన్ను కాంటాక్ట్ చేసిన వారికి జెన్యూన్ ఏరియాస్ నేను చూపిస్తాను. స్ట్రాటజికల్ లొకేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి చూపిస్తాను ఫ్యూచర్ సిటీకి దగ్గరలో. దాంతోపాటు రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 14, తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14, రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13, బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12, ఈ వీటికి దగ్గరలో విల్లా ప్రాజెక్టులు కానీ ఓపెన్ ప్లాట్లు, రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు తుక్కుగూడ అనేది ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి మెయిన్ సిటీకి ఇంటర్లింకేజ్ కాబోతుంది. అక్కడ చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఉద్యోగ కల్పన జరుగుతుంది. అలాంటి ప్లేస్లో 2 హై రైజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి 20 అంతస్తులతో. అలాంటి వాటిలో 2028 హ్యాండ్ ఓవర్ ఒక ప్రాజెక్టు, 2030 హ్యాండ్ ఓవర్ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. మంచి రీజనబుల్ ప్రైస్కు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డు, రతన్ టాటా రోడ్డు, ఈ 3 రోడ్లకు సంబంధించి దగ్గరలో ఓపెన్ ప్లాట్లు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయవచ్చు కనిపిస్తున్న నంబర్లలో. ఇప్పుడు ఎక్కడ ఆగిందంటే పరిస్థితి రీజనల్ రింగ్ రోడ్ది, కేంద్ర క్యాబినెట్ ఎజెండా ఫైనల్ చేసే స్టాఫ్ దగ్గర ఆగింది. ఎవరు ఎజెండా ఫైనల్ చేస్తారు? యాజ్ పర్ PM డైరెక్షన్ క్యాబినెట్కి సంబంధించిన ఎజెండా రెడీ అవుతుంది. దాన్ని ఎవరు చేస్తారు అంటే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, స్పెషల్ సెక్రటరీ ఉంటాడు, ఒక కార్యదర్శి సపరేట్గా ఉంటాడు, సీనియర్ IAS అధికారి. ఆయన టేబుల్ మీద ఏ క్యాబినెట్ మీటింగ్కు ఏవి ఎజెండాలో చేర్చాలి అనేది ఆయన ఫైనల్ చేస్తాడు. బట్ డిపెండ్స్ ఆన్ PM డైరెక్షన్. మరి ఈ పర్టికులర్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి PM నోడ్ లేదా, లేకపోతే బీజేపీ ఇంకో రకంగా ఫీల్ అవుతుందా, ఎందుకని హోల్డ్ చేస్తున్నారో తెలియదు. కానీ కేంద్ర క్యాబినెట్ ఎజెండాలో ప్రతిసారి పెట్టినట్టే పెట్టి పక్కన పెడుతున్నారు. అందువల్ల రీజనల్ రింగ్ రోడ్డు కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వడం లేదు. ఉత్తర భాగానికి సంబంధించి, దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ ఇంకా ఫైనల్ అవ్వడం లేదు. ఇది మెయిన్ రీజన్. PPBACలో ఆమోద ముద్ర పడినప్పటికీ కేంద్ర క్యాబినెట్లో పరిశీలించి ఆమోదించాకే RRR ఉత్తర మార్గానికి నిర్మాణానికి ఈ మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదం అయిపోయిన తర్వాత ఇప్పటికి 5-6 సార్లు కూడా క్యాబినెట్ భేటీ జరిగింది. ఏప్రిల్లో ఆమోదం పొందితే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఈ 4 నెలల కాలంలో, ఇవాళ 10వ తారీఖు, ఏప్రిల్ 10వ తారీఖు నాడు ఆమోదం పొందింది. అంటే ఎగ్జాక్ట్గా 4 నెలలు ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి. సో ఈ 4 నెలల్లో ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్ జరిగినా కూడా ఈ ఎజెండాను, ఈ PPAC అప్రూవల్ తీసుకున్న దాన్ని ఇంకా దాని ముందు పెట్టలేదు. అందువల్ల డిలే అవుతుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చింది. ఫైనల్ DPR కేంద్ర క్యాబినెట్కు ఎప్పుడు చేరుతుందన్న దానిపై స్పష్టత లేదు. కేంద్ర క్యాబినెట్ ఆమోదంతోనే ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి మంజూరైంది. టెండర్ల వరకు వెళ్ళింది. ఇప్పుడు కేవలం 2 వరుసలు పెరగడం తప్ప వేరే మార్పేమీ లేదు. అయినా ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందో స్పష్టత లేదు. ఇటీవల ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు. RRR కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కేంద్ర కేబినెట్లో దీన్ని ఓకే అంటే తప్ప అడుగు ముందుకు పడే పరిస్థితి లేదు. అది PM నోడ్ లేకుండా ఆ కేంద్ర కేబినెట్ ఎజెండాలో చేర్చడానికి అవకాశం లేదు. ఇది
రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. నా కంటెంట్ నచ్చితే మాత్రం ఈ వీడియోను హైప్ చేయమని పదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నాగార్జున సాగర్ రోడ్డుకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, సెకండ్ ప్రియారిటీ శ్రీశైలం రోడ్డు. ఎందుకంటే ప్రైస్ పరంగా తేడా, అదే రకంగా ఫ్యూచర్ సిటీ భూసేకరణ శ్రీశైలం రోడ్డు వైపు జరగదు కాబట్టి సాగర్ రోడ్డు వైపే జరుగుతుంది. ఇంకా కొన్ని గ్రామాలను, సాగర్ రోడ్డు వైపు ఉన్న గ్రామాలను కూడా కలపబోతున్నారు. ఓవరాల్గా 86 గ్రామాలకు ఈ FCDA లిమిట్స్ ఎక్స్పాండ్ కాబోతున్నాయి. దాదాపు 1100 చదరపు కిలోమీటర్ల పరిధిలో దీనికి సంబంధించిన ఏరియా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.